మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. భయపడేలా దగదగలాడే బంగారం రేట్లు. బులియన్ మార్కెట్ చరిత్రలోనే కొత్త రికార్డు. పుత్తడితో పాటు షాకిస్తున్న వెండి ధరలు. ధర పెరుగుతున్నా గోల్డ్కు డిమాండ్ ఏమాత్రం తగ్గటం లేదా? బంగారాన్ని రిస్క్ లేని పెట్టుబడిగా భావిస్తున్నారా? డిసెంబర్ నాటికి ₹1,00,000 దాటేస్తుందా? పసిడి రేట్లు పరుగులు పెడుతోంది. ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండడంతో ఊహించని విధంగా పెరిగిపోయింది. ఈ ఏడాది చివరి నాటికి 90,000 దాటిపోతుందా? పెరగటమే తప్ప తరగటం అన్న ఛాన్స్ ఏమాత్రం లేదా? బంగారం రేట్లు అసలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయి? భారతీయులకు బంగారం అంటే సెంటిమెంట్. బంగారానికి భారతీయులకు విడదీయలేని అనుబంధం ఉంది. డబ్బులు చేతిలో ఉంటే ఎంతో కొంత గోల్డ్ తీసుకోవాల్సిందే. పెళ్లిళ్ళకైతే తులాల కొద్దీ కొనుగోలు చేయాల్సిందే. గోల్డ్ రేట్లు పెరుగుతున్నా గ్రాముల్లో కాంప్రమైజ్ అవుతున్నారే తప్పితే కొనటంలో మాత్రం వెనుకంజ వేయటం లేదు. బంగారం ధరలు బులియన్ మార్కెట్ చరిత్రలో కొత్త రికార్డును నెలకొల్పాయి. 10 గ్రాముల పసిడి ధర ₹81,500 చేరుకుంది. వారం రోజుల్లోనే బంగారం సైతం 10 గ్రాములు దాదాపు ₹2,850 మేర హైక్ అయింది. దంతెరాస్, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో బంగారానికి డిమాండ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడటంతో బంగారం, వెండి కొనేందుకు సిద్ధమవుతున్న కస్టమర్లు పెరిగిన ధరలు చూసి షాక్ అవుతున్నారు. వారం రోజులుగా గోల్డ్ రేట్లు దూసుకెళ్తున్నాయి. 10 గ్రాములపై దాదాపు ₹3,000 పెరిగింది. ఈ 3 రోజుల్లో ₹2,000 హైక్ అయింది. 21న బంగారం 10 గ్రాములు ₹78,200 పలికింది. 22న 80,000 మార్కును దాటింది. 23వ తేదీన ఆల్ టైమ్ హైక్ చేరుకుంది. ఢిల్లీలో తులం బంగారం 81,500 దాటింది. పెరుగుతున్న బంగారం ధరలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కస్టమర్లే కాదు, వ్యాపారులు సైతం ఆల్ టైమ్ రికార్డ్ ధరల్ని చూసి షాక్ అవుతున్నారు. 6 నెలల్లోనే ఊహించినంతగా రేట్లు పెరిగాయంటున్నారు. డిమాండ్ సప్లై మధ్య అంతరం పెరగటం, గనుల్లో ఉత్పత్తి పడిపోవటం, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటం కూడా కారణమని బులియన్ వర్గాలు చెప్తున్నాయి. రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళంతా ఇప్పుడు బంగారం పైనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బంగారం సురక్షితమైన పెట్టుబడి. లాంగ్ టర్మ్గా గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. బంగారం అనేది కేవలం ఆభరణాల కోణంలో మాత్రమే కాదు, పెట్టుబడిగాను భావిస్తారు. ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారం రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్. ఈక్విటీలు, ఇతర పెట్టుబడి ఆప్షన్లతో పోలిస్తే బంగారం బెస్ట్. కొన్నేళ్లుగా పసిడి పరుగులు తీస్తూనే ఉంది. మధ్య మధ్యలో కొంత తగ్గినా పెరుగుదలలో మాత్రం దూకుడు కొనసాగిస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్తో పోటీ పడుతోంది బులియన్ మార్కెట్. పెరగడమే తప్ప ఏమాత్రం దిగనంటోంది పసిడి. సామాన్యులు, మిడిల్ క్లాస్కు సైతం అందనంత ఎత్తుకు ఎగబాకింది. ప్రస్తుతం దీపావళి, దంతెరాస్ వస్తుండడంతో బంగారం రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే విధంగా పెరుగుతూ పోతే ఈ ఏడాది చివరి నాటికి 90,000 లేదా ₹1,00,000 దాటవచ్చనేటువంటిది అంచనా. మహిళలకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ప్రతి పండగకు గోల్డ్ కొనుక్కోవాలని భావిస్తారు. ముఖ్యంగా అక్షయ తృతీయ, దంతెరాస్, దీపావళి సమయాల్లో 1 గ్రామైనా కొనుగోలు చేస్తారు. రేటు పెరుగుతూనే ఉన్నప్పటికీ కొనేవాళ్ల సంఖ్య ఏమాత్రం తగ్గటం లేదు. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న అతిపెద్ద మార్కెట్లలో భారత్ ఒకటి. సాధారణంగా భారత్లో వార్షిక బంగారం డిమాండ్ సుమారు 50% పెళ్లిల నుంచే వస్తోంది. ప్రపంచంలో ఏ రంగం పడిపోయినా పసిడి ధరలు మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. గత 7 దశాబ్దాలుగా బంగారం ధరలను పరిశీలిస్తే ఇదే చెప్తోంది. 1930లో తులం బంగారం ధర ₹18. ఇప్పుడు 81,000 దాటింది. ఈ ఏడాది చివరి నాటికి 1,00,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు.
2000 సంవత్సరంలో గోల్డ్ రేట్ 4,400 రూపాయలు, 2024లో 81,000, 24 ఏళ్లలోనే బంగారం ధర 77,000 పెరిగింది. ప్రతి 9 ఏళ్లకు ఒకసారి పసిడి ధర 3 రెట్లు రెట్టింపు అవుతోంది. 2000 సంవత్సరంలో పసిడి ధర 4,400గా ఉంది. 2002 వరకు స్వల్పంగా పెరిగింది. 10 గ్రాములు 4,900 రూపాయలకు చేరుకుంది. 2003లో 5,600, 2004లో 5,850, 2005లో 7,000 రూపాయలు పలికింది. 2007లో 10,800 రూపాయలకు చేరుకుంది. 7 ఏళ్లలోనే 6,400 రూపాయలు పెరిగింది. 2015 వరకు 24,740 రూపాయలు అయ్యింది. 2023 దాకా 3 రెట్లు పెరిగింది. ఈ ఏడాది ఏకంగా 81,000 మార్కు దాటింది. గత ఏడాదితో పోల్చితే బంగారం ఏకంగా 10,000కు పైగా పెరిగింది. 2022లో 63,350 రూపాయలు పలికితే ఏడాది తిరిగేసరికి 68,720 రూపాయలు పలికింది. 9 ఏళ్ల క్రితం తులం 45,410 రూపాయలు ఉంది. అంటే 36,000 రూపాయలు పెరిగిందన్నమాట. కొన్నాళ్లుగా బంగారం నిజంగానే భయపెడుతోంది. పైకి ఎగబాగుతూ రికార్డ్ స్థాయికి చేరుకుంటోంది. ఆల్ టైమ్ హైలను టచ్ చేస్తోంది. దీంతో బంగారం కొనాలనుకునే వాళ్ళు కంగారు పడాల్సిన పరిస్థితులున్నాయి. బంగారాన్ని కొనాలంటే సామాన్య మధ్యతరగతి జనాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. 10 గ్రాముల పసిడి 81,000 రూపాయలు క్రాస్ చేసింది. తులం కొనుగోలు చేస్తే జీఎస్టీ ఇక అదనం, మజూరీ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే తప్పకుండా బంగారం ఆభరణాలు ధరిస్తుంటారు. అలాంటి బంగారం రోజు రోజుకు పెరగటం ఒకంత ఆందోళననే కలిగిస్తోంది. ఇప్పుడున్న పరిణామాల దృష్ట్యా బంగారాన్ని కొనటానికి ఇది మంచి సమయమని నిపుణులు చెప్తున్నారు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే వచ్చే వడ్డీ రేట్లు చాలా తక్కువ. అందుకే బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇదొక కారణం. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిస్థితులతో బంగారానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది.